అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లోని రైతులకి జూన్ 21న అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు 7,000 రూపాయలు జమ చేస్తారని కూటమి ప్రభుత్వం తెలియజేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని రద్దు చేసిన విషయం మనకి తెలిసినదే. కానీ ఇప్పుడు జూన్ 28న ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని కొన్ని మీడియాలలో ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అలాగే నేషనల్ మీడియాలో అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియాలో కూడా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 20వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు జూన్ 28న జమ చేస్తారని కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఏ రోజునైతే విడుదల చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు 5,000 రూపాయలు అదే రోజున విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన విషయం మనకి తెలిసినది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం జూన్ 20న ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి 5,000 రూపాయలు, 7,000 రూపాయలు జూన్ 28న రైతుల ఖాతాల్లోకే పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది. ఎందుకంటే మనకి కొన్ని మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం, అంటే జాతీయ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కాబట్టి ఖచ్చితంగా ఇది నిజం అయ్యే అవకాశమే ఉన్నది. కాబట్టి జూన్ 28న ఈ రైతుల ఖాతాల్లోకి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 45 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవడం కూడా జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే ఎవరైతే 1,40,000 మంది ఈకేవైసీ పెండింగ్ ఉన్నదే అని కూటమి ప్రభుత్వం తెలియజేయడం జరిగినది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగినది. ఈకేవైసీ పెండింగ్ 1,40,000 మంది ఉన్నట్లు తెలియజేయడం జరిగినది. కాబట్టి ఎవరైతే ఈ జూన్ 28 లోపు ఆ 1,40,000 మంది ఉన్నారో ఆ పేర్లు మీరు చెక్ చేసుకొని మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ మీకు ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ తేదీలోపు, జూన్ 20 తేదీలోపు ఈకేవైసీ చేయండి. మీకు జూన్ 28న ఈ డబ్బులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 1,40,000 మంది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. లేకుంటే మీకే ఈ డబ్బులు అనేది రద్దు అవడం జరుగుతుంది. అంటే మీ అకౌంట్కి ఈ డబ్బులు జమ కావు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఎన్పిసిఐ లింక్, మీ ఆధార్ కార్డుకి మీ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అప్ అయ్యి ఉండాలి. అప్పుడు ఎన్పిసిఐ లింక్ అంటారు. మీ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ లింక్ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం పొందాలన్నా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే డైరెక్ట్గా మీ అకౌంట్కి ఈ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి వీడియోలోనూ కూడా ఈ ఎన్పిసిఐ లింక్ గురించే చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఉండాలి. అందువల్ల నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. జూన్ 21న వాయిదా పడిన ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఇప్పుడు జూన్ 28న వేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అని మనకి అందిన సమాచారం. కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్, అలాగే ఎవరైతే పెండింగ్ ఉన్నారో 1,40,000 మంది రైతులు ఈకేవైసీ మీరు ఖచ్చితంగా మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. అప్పుడే మీకు 7,000 రూపాయలు అనేది నగదు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని రైతులకి షేర్ చేయండి, వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఉంటుంది. అలాగే లైక్ కొట్టడం కూడా మరొకటి, మీరు లైక్ కొడితేనే ఈ వీడియోని యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. మన ఈ న్యూస్ అనేది ఎక్కువ మంది తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.